హలో అండి అందరికీ. ఇది మొన్న మండే రోజు తీసిన వీడియోనండి. ఇంకా బావనైతే హాస్పిటల్ తీసుకొచ్చాను. మండే రోజు మార్నింగ్ వచ్చేసామన్నమాట. ఫ్రైడే నుంచే బాగాలేదనమాట. ఫ్రైడే అంతా బావకి బాగాలేదు. ఇంకా సాటర్డే సండే అలాగో హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఎక్కువ ఉండరు, మళ్ళీ ఎందుకని ఇంకా నేనైతే తీసుకురాలేదు. ఇంకా మండే అయితే అందరు ఉంటారు అని చెప్పేసి ఇంకా నేను తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా మండే రోజు అయితే మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎక్కువ అంత జనాలు అయితే లేరు. మేము వచ్చేపాటికి కొంతమంది ఉన్నారు, కానీ బాయ్స్ దగ్గర అయితే కొంతమందే ఉన్నారు. ఇంకా బాయ్స్ లైన్లో నిల్చున్నాడు బావ. గర్ల్స్ అయితే చాలామంది ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడ ఓపీ రాయించుకొని లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళంలోనే డాక్టర్ అని చెప్పారు, ఫస్ట్ ఈసీజీ తీయించుకోండి, తర్వాత ఈకో తీయించుకోండి అని చెప్పారు. ఈసీజీకి వెళ్ళి ఈకో తీయించుకొని రెండు తీయించుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ పాటికే జనాలు క్యూలో నుంచున్నారనమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచొని మళ్ళీ డాక్టర్ని కలిసాము. ఆయన ఒకటే చెప్పారంటే, మీరు మెడిసిన్ సరిగ్గా వాడతలేదు అడుగుంది, అందుకే మీకు పొద్దాకి ఇలాగ వస్తుంది, కంటిన్యూగా వాడాలి, ఈ మెడిసిన్ మీదే మీరు నడవాలి, మీకు మొన్న కూడా ఇదే చెప్పాను, మళ్ళీ మీరు ఇట్లాగే అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పి అన్నారు. నేను లోపలికి వెళ్దామంటే డాక్టర్ ఒక్కళ్ళే రమ్మన్నారు, ఇంకొకరు వెళ్ళడానికి లేదు. ఎందుకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నానంటే, బావ అసలు టాబ్లెట్లు వేసుకోవట్లేదు, ఒక్కరోజు వేసుకుంటే 2 రోజులు వేసుకోవట్లేదు, ఇంకోటి వేసుకున్నప్పుడు కూడా అన్నీ ఒక్కసారి వేసేసుకుంటున్నాడు, చిన్నపిల్లలు చేసినట్టు చేస్తున్నాడు అనమాట. మరి చాదస్తమనాలా ఏమనాలో నాకైతే తెలియదు, కానీ ఎన్నిసార్లు చెప్పామండి, ఒకటికి గ్యాప్ ఉండాలి టాబ్లెట్కి, అన్నీ ఒకసారి వేసుకోకూడదు, పాయిజన్ అయిద్దని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. దగ్గరుండి మరి చెప్పినా కానీ అలాగే వేసుకుంటాడు ఎన్నిసార్లు చెప్పినా. ఇంకా మనం లేకపోతే చూడండి అస్సలు వేసుకోడు టాబ్లెట్లు. ఈ మధ్య నేను జాబ్ కోసం అని ఇంకా బయట ఇంటర్వ్యూ కాటి వెళ్ళడమే సరిపోతుంది. ఇంకా భావనైతే ఇంకా నేను టాబ్లెట్లు వేసుకున్నావా లేదా అని కూడా ఇంకా సరిగ్గా అడగలేదు. అసలుకి టాబ్లెట్లే వాడలేదు కాబట్టి ఆయనకి ఇంకా కొంచెం సివియర్ అయినట్టు అనిపించింది. బీపీ చక్కగా చేయించాను, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అని. ఇప్పుడైతే నార్మల్గా ఉంది. అసలు ఫస్ట్లో బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇట్లా స్ట్రోక్ వచ్చిందని చెప్పి డాక్టర్ గారు అన్నారు. బాగా హై బీపీ బాగా ఆలోచిస్తున్నారు అని చెప్పారు. ఏం చేద్దామో, ఒకసారి 2 సార్లు చెప్తాము మెడిసిన్స్ వాడు అని చెప్పి, పొద్దుగూకులు చెప్పిందే చెప్పి ఏం చెప్తామండి ఎవరికైనా. చిన్నపిల్లలకి అయితే కొట్టి చెప్పొచ్చు, పెద్దవాళ్ళకి ఏం చెప్పలేం కదా. ఏం చేయలేము, ఎన్నిసార్లు చెప్పాము టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి. ఇక్కడే ఇంకా మేము మార్నింగ్ వచ్చాం కదా, ఇవన్నీ చెకప్లు అయ్యేసరికి 11:30 అలాగే అయిపోయింది. ఈలోపు పండుగ అన్నదని చెప్పేసి మార్నింగే కాల్ వచ్చింది, ఇంకా అటు వెళ్ళాలి. మళ్ళీ ఇటు చూస్తే ఇంకా ఈయనకి అవ్వలేదని చెప్పి చాలా టెన్షన్తో ఉండిపోయాను. ఇంకా లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అన్ని చెకప్లు అయ్యి మెడిసిన్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి 1 గంట అయిపోయింది. మార్నింగే కదా త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అనుకుని టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాము. మా దరిద్రం ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి అంత లేట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి అదే ఎండలో మళ్ళీ తీసుకెళ్ళాడు మా ఆయన. వద్దులే మార్నింగే వెళ్దామంటే లేదు వెళ్దామని తీసుకెళ్ళాడు. చాలా అలసిపోయాము. ఏం చేద్దాము, ఎంత చేసినా కానీ ఎవరికి ఉపయోగం